దేవదేవర వీరుడు నీ కోరు వరములు నైపుగా నాకు ఇవ్వవలనయ్యగాను. బ్రహ్మదేవ నేను కోరిన వరము మాత్రం నువ్వు మాట ఇచ్చినావు. అబద్ధాలు ఆడని చెప్పి ఉన్నాడు. దేవదేవర నీ కోరు వరములు నైపుగా నాకు ఇవ్వవలనయ్య ఇంపుగాను. ఈ సమయమున ఇంపుగా చిరంజీవి నైపుణ్యవంత చేరదిగి బ్రహ్మదేవ చిరంజీవి నైపుణ్యవంత చేరదిగి వీరుడనై విడవలయం పృథివీ అన్న ఇంపుగాను. బ్రహ్మదేవుడు స్పష్టంగా అయిన వలె నీ కోరే వరములు నేను మాట తప్పినంటే మధ్యలో ఊరుకునే వారు కాదు. నేను మాట అంటే తప్పను. అదే మరణ ఆలోచన చేసుకో. పగటి ఎందున కాదు, పగటి ఎందున కాదు, రాత్రి ఎందున కాదు, పగటి ఎందున కాదు, రాత్రి ఎందున కాదు, ఇంట నీళ్ళను కాదు, బయట నీళ్ళను కాదు. బ్రహ్మదేవు పగటి ఎందున కాదు, రాత్రి ఎందున కాదు, ఇంట నీళ్ళను కాదు, బయట ఎందున కాదు, నరుల ఎందున కాదు, నరసింహలందు కాదు, నరుల ఎందు కాదు, నరసింహలందు కాదు, కింద నీళ్ళను కాదు, మీద నీళ్ళను కాదు. బ్రహ్మదేవు కింద నైనను కాదు, బయట నైనను కాదు, నరసింహులందు కాదు, నారాయణులందు కాదు, అగ్ని ఎందున కాదు, వాయువందున కాదు, జలము ఎందున కాదు, దివ్యములందు కాదు. బ్రహ్మదేవ అశ్రముల యందు కాదు, అశ్రముల యందు కాదు, వాయువందున కాదు, ఎట్లు జావకుండే. బ్రహ్మదేవ కింద నైనలు కాదు, పైన నైనలు కాదు, వాయువందున కాదు, జలము ఎందున కాదు, అశ్రముల యందు కాదు, వాయువందున కాదు, కత్తి చేతలు కాదు, అగ్ని చేతలు కాదు, ఈ ప్రపంచము పైన ఎట్లు చావకుండే వరము. బ్రహ్మదేవా సేవక బ్రహ్మదేవుడు మాట తప్పినా నేను మాత్రం నెలను దేవతలైనా సరే బాణము చేత గాని, కత్తి చేత గాని, జలమ ఎందున గాని, జంతువుల చేత గాని, వాయువందున గాని నా శవము అనగా భూమి పైన మనగూడదు, ఆకాశము పైన చావకుండదు, ఏ రూపైన నాకు చావు లేని వరము. బ్రహ్మదేవా నీకు 10,000 వందలు. ఒక్క వరకు తప్పి ఏ వరమన్నా కోరుకోండు. ఒక్క వరం తప్పి నువ్వు నాకు కోపం వచ్చిందా? బ్రహ్మదేవా ఆ వరము ఒకటి తప్ప. నేనేమడిగినా వాయువ కింద మీద నరుడు జంతువు పురుగు భూషి పాము అగ్ని వాయువు జలము గిగిరి ఏం లేదు. సావు లేకుండా ఇస్తావా? ఈ లేకుండా నేర్చావు. మాట తప్పినానని నాకు క్షమాపణ చెప్పి వెళ్ళిపో. అలాంటి వరం తప్ప ఏ వరము కోరినా నీకు ఇచ్చగలవు. కాదు సేవక, ఆ వరము చాలా ఇది కోరుకునే వరం. మరి బోరాలు ఎలా ఇస్తావు? నీకు చెప్తున్నా నీకు సేవక నువ్వు చేతులు నీకేం చెప్పినాయా? వాస్తవాన్ని సత్యంగా చెప్పారు. అఖండ భుజబల శౌర్యము కలిగిన నేను దేవతల గడగడలాడుతాడు. ఈ 2 అక్షరం
పేరు చెప్తే అవును నీవు కోరిన నేను కోరిన వరం ఇస్తావా ఇవ్వవా? లేకుంటే శంకర్ దగ్గర ఎలా బయలుదేరి పాస్ చెప్పు. ఏయ్, నా కైలాసవాసుడైన బోలా శంకరుని వేడుకుంటే ఏ మాట తప్పని వరం నాకు ఇస్తాడు. చుచ్చ నీడల్ని అడిగేది ఇస్తావా మాట తప్పిన వాడవైతావా చెప్పు. ఆహా, సరే హిరణ్యకశిప, కోరిన వరం వచ్చేదను కాదు. ఆ, ఆ, కట్టి. అలా మంచివాడు. ఏమంటా? ఏహే, ఈ బ్రహ్మదేవుడు మునగాడి మంచి భోజనం చేసిండు అవును, అవును. మంచోడు. ఇచ్చిన వరము నీకు ఇచ్చిన వరం ఇచ్చిన వల్లబద్ధం ఆడద్దు కదా. అబద్ధం వాడు తప్ప నన్ను మంచిగా ఆశీర్వదించమని కోరుతున్నాను కదా. నీకు చల్లని దీవెనలు ఇస్తున్నాను. ఆ, ఇప్పుడు కత్తితో చావు కదా. సావు దేనితోటి సావు? ఇలాంటి చావు లేని వరము నాకు ఏ ఇచ్చింది. సావు నీకు లేదు. అంతేనా? అంతే. నా శవము మాత్రం శవక నా శవము మాత్రం భూమి పైన పడవద్దు కదా. పడదు స్వామి. ఆకాశమందు నేను చావకూడదు. ఆకాశం కూడా సాగు లేదు. ఆ, అగ్ని లేదు, వాయువు లేదు, జలం లేదు, కత్తి లేదు, కటా లేదు, పురుగు పుచ్చు లేదు, పావు లేదు, తాసావు లేదు, ఉండల తాసావు లేదు. అంతేనా? లేదు, లేదు. ఏ వరము నేను చావని వరం ఇచ్చి ఉన్నావు కదా. యా, లేదు. ఏ వందనము బ్రహ్మదేవుడు. సరేనా? ఇక అడ్డం వస్తే శ్రీకాంత రావాలి. ఏయ్! ఫడా, ఫడా, ఫడా. ఏయ్ హిరణ్యకశిపాయ నమః. జై హలో అయ్యా